రాజ్యసభ ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పత్రాల్ని టీడీఎల్పీ సిబ్బంది కొనుగోలు చేసింది. నామినేషన్ పత్రాలపై ప్రతిపాదిత సంతకాలు కూడా చకచకా జరిగిపోయాయి. సరిపడా ఎమ్మెల్యేలు లేకపోయినా అనూహ్యంగా ఏదైనా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ప్రధానంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఆశలు పెట్టుకుంది టీడీపీ. 3 స్థానాల కోసం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి విజయానికి 41 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. సంఖ్యాపరంగా 3 స్థానాలను తామే కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమాగా ఉంది. గతంలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో ఉన్న పంచమర్తి అనురాధ అనూహ్యంగా గెలిచారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడంతో నాడు అధికార పార్టీ షాక్ అయింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో మళ్లీ రిపీట్ కాకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది. వైసీపీలో సీట్లు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేల ఓట్లతో రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందవచ్చని టీడీపీ అంచనా వేస్తోంది. మొత్తానికి అసంతృప్త ఎమ్మెల్యేల నిర్ణయం ఎలా ఉండనుందోనని ఉత్కంఠగా మారింది.